డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ కేసులో సిట్ తవ్వే కొద్దీ చాలా ఆధారాలు, అనేక మంది వ్యక్తులు, కొత్త వ్యక్తులు అందరూ బయటపడుతూ ఉన్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయే విధంగా ఉంది. 100కు 100% ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 100కు పైగా నియోజకవర్గాల్లోనే ఈ లిక్కర్ సొమ్మునే వాడినట్టుగా కూడా చాలా దాఖలాలు కనపడుతూ ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డిని విచారించిన తర్వాత సిట్టు ఎన్నో రకాలైన ఈ విషయాల మొత్తాన్ని కనుగొంది. అవన్నీ ఏమిటి, ఏ రకంగా వైసీపీ 100కి 100% ఈ లిక్కర్ స్కామ్లో పైనున్న ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కిందనున్న రాయలసీమ వరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ లిక్కర్ సొమ్ము ఏ రకంగా నాయకుల్ని చేరింది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో వైరల్ కావాలి అని అనుకుంటే మీకు కిందనున్న హైప్ బటన్ని నొక్కి హైప్ చేశారు అంటే కనుక వీడియో బాగా వైరల్ అయ్యి ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ హైప్ దిస్ వీడియో. ఇక లిక్కర్ కుంభకోణం వచ్చేటప్పటికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ లిక్కర్ స్కాము ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది. నిన్న మొన్న బయటకు వచ్చిన ధనుంజయ రెడ్డి కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ కానీ అసలు కీలకమైన వ్యక్తులు వీళ్ళే. వీళ్ల ద్వారానే అంతిమ లబ్ధిదారు అయిన జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ సొమ్ము చేరింది అనుకుంటున్న దాంట్లో వాళ్ళకి బెయిల్ రాగానే ఇక జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవటం ఎలాగా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. హడావుడిగా ప్రభుత్వం కూడా హైకోర్టుకి లంచ్ మోషన్కి వెళ్ళింది. ఇంత అర్జెంటుగా విచారించాల్సిన అవసరం లేదు, తర్వాత చిన్నగా చూడొచ్చు అని హైకోర్టు కూడా చెబుతుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బెయిల్ రద్దు చేయించడం కోసం విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసలు బెయిల్ ఎలా వచ్చింది అనే దాని మీద ఒక పెద్ద మీమాంస నడుస్తుంటే, మరొక వైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చేయబోయే ఫేవర్ని చూసుకొని కానీ, లేదా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ కూడా లంక వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న దీనన్నిటినీ చూసిన తర్వాత వీళ్ళ బెయిల్ రాకేం చేస్తుంది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక వీళ్ళు కనుక బయటకు వచ్చేస్తే అంతిమ లబ్ధిదారు అయిన జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవటం కష్టమైపోతుంది అనేది కూడా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. కాకపోతే ఉన్న ఆధారాలు కానీ, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కానీ ఏవేవి బయటకు వస్తాయో దాని ద్వారా అంతిమ లబ్ధిదారిని చేరటం ఎలాగా అనేది మరి సిట్టు ఏ రకంగా ప్రయత్నం చేస్తుందని చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న, అనుచరుడిగా ఉన్న ఈ విజయానంద రెడ్డిని, ఎర్రచందనం స్మగ్లర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని విచారించిన తర్వాత బోలెడన్ని విషయాలు బయటపడ్డాయి. ఈరోజు పేపర్లో వచ్చిన దాని ప్రకారంగా అయితే వాళ్ళు డైరెక్ట్గా పేర్లు రాయిపోయినప్పటికీ బాగా అర్థమయ్యేటట్టు ఉత్తరాంధ్రలో కీలక నేత యొక్క మేనల్లుడని, ఆ కీలక నేత ఎవరనేది అర్థమైపోయే విధంగాను, లేకపోతే ఈ పల్నాడు జిల్లాలో బాగా నోరు చేసుకునే నేతని, లేకపోతే గుడ్ మార్నింగ్ స్టార్ అని ఒక గతంలో వైసీపీలో ఉండి ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ నియోజకవర్గం మొత్తం తిరిగే నాయకుడి పేరు కానీ, ఇట్లాగా ఇత్యాది రకాలైన ఒక 4 నాయకులు ఈ గోదావరి జిల్లాల్లో ఈ టీడీఆర్ బాండ్ల విషయం అయ్యి బాగా రచ్చరేగిన నాయకుడు అనేది కానీ చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ పేర్లు ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఈ విజయానంద రెడ్డికి దక్కిన ఈ లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఈ వ్యవహారంలో కానీ, హోలోగ్రాములు తయారు చేసి దాని ఈ బాటిల్స్ మీద అతికిచ్చే వ్యవహారాల్లో కానీ, వాటికి అట్టపెట్టెలు సప్లై చేసే ఈ కాంట్రాక్టుల ద్వారా కానీ బోల్డ్ రకాలుగా దండేసుకున్నారు అనేది ఇప్పుడు బయటకు కనపడుతోంది. దీంతో పాటుగా ఈ లిక్కర్ కుంభకోణంలో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి అంటే అంతిమ లబ్ధిదారు ఆయనే ఊహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కానీ, అడిషనల్ ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు సిట్టు ఉదహరించింది కాబట్టి చెప్పుకోవడం జరుగుతుంది. ఆయనకి చేరింది రాజకేశ్ రెడ్డి, ఆయనకి చేరే విధంగా చేశాడనే దాంట్లో ఇప్పుడు మరో కొత్త పేరు వచ్చి చేరింది ఏమిటి అని అంటే వైఎస్ అనిల్ రెడ్డి.
ఈ అనిల్ రెడ్డి ద్వారానే అసలు అంతిమ లబ్ధిదారైన జగన్మోహన్ రెడ్డికి డబ్బు చేరింది. నిన్న మొన్నటి వరకు విజయసాయి రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ ద్వారా చేరింది అనేది సిట్టి చెబుతుంటే ఈరోజు కొత్త పేరు ఇంకా తెరపైకి వచ్చింది. వీళ్ళ ముగ్గురు కలిసి అనిల్ రెడ్డికి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేరవేసేవాడు. అనిల్ రెడ్డికి ఆల్రెడీ మరి ఆఫ్రికాలో ఇలాంటి లిక్కర్ వ్యాపారం చేసిన ఇట్లాంటి మరి అనుభవం బాగా ఎక్కువగా ఉందనేది కూడా చాలామంది బయటకు చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి కార్యక్రమాలు ఏం చేసి పెట్టాలన్నా కానీ అనిల్ రెడ్డి ముందుంటాడనేది కూడా చాలామంది చెప్తున్న విషయమే. అనిల్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి చేరింది అంటే రూటింగ్ కూడా ఒక రకంగా బయటకు వస్తూ ఉంటే, మరొక వైపు బెయిల్ పైన నిందితులు బయటకు వస్తూ ఉన్నారు. మరి ఇక హైకోర్టులో చూడాల్సిన అవసరం ఉంది. ఈ బెయిల్ దీని మీద ఇలా కంటిన్యూ అవుతుందా, రద్దయి మళ్ళీ వాళ్ళు జైలుకి వెళ్తారా అనేది. కాకపోతే కేంద్రంలో ఉన్న అతిపెద్ద పార్టీ అయిన ఈ బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి మింగిలైపోతూ వాళ్ళకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యుపకారంగా వాళ్ళు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అందుకని ఈ లిక్కర్ స్కామ్లో తప్పించే అవకాశాలు ఉన్నాయేమో అనేది కనపడుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి వరకు తప్పించుకున్న లిక్కర్ స్కామ్లో మరి వీళ్ళందరినీ ఏం చేస్తారు? మిగతా కిందని ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కానీ, లేపు ఇప్పుడు కొత్తగా పేర్లు బయటకు వస్తున్నాయి కానీ, దీంతోపాటు సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళ వైపు కూడా సిట్టు దృష్టి సారిస్తోంది. వీళ్ళందరినీ ఏం చేస్తారు? లిక్కర్ స్కాము జగన్ దాకా చేరకుండా కిందనే తేలిపోయే విధంగా చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు ముందు వరకు ఢిల్లీలో లిక్కర్ స్కాము పెద్ద ఊపిరేపింది. అక్కడ సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు బాగా దాని మీద ఎక్కువ హైప్ చేసుకుని ఆ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి అరవింద్ కేజ్రీవాల్ని కదిలించలేదు, మనీష్ సిసోడియాని కదిలించలేదు, కవితని కదిలించలేదు. వాళ్ళందరూ బెయిల్ పైన బయటకు వచ్చి బయట హాయిగా ఉన్నారు. ఈ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకునే ఒక్క ప్రజ కూడా లేడు. కానీ ఇది సిట్టు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేస్తున్న దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడైతే పెద్ద చర్చ జరుగుతుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డిని తప్పించినట్టుగా అంటే ఈ యాక్చువల్గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి ముందుగానే తెలుసు అనే విషయాన్ని సిబిఐ ఎప్పుడో పసిగట్టేసి ఆ విషయాన్ని ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచింది. అయినా ఆయన వరకు ఈ విచారణ చేరకుండానే అవినాష్ రెడ్డి తోటి అక్కడ ఆయన ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ తోటి ఆ కథ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విషయం ఏం తేలడం లేదు. మరి ఈ సిట్టు జరుపుతున్న ఈ దర్యాప్తు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా రేపు అలాగే అవుతుందా అనే అనుమానాలు కూడా చాలామందికి వస్తున్న తరుణంలో మరి ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ఉన్న ఆ ముఖ్య నాయకుడి మేనల్లుడిని కానీ, మరి గోదావరి జిల్లాలో ఉన్న మరి ఎక్స్ మినిస్టర్ని కానీ, లేకపోతే గుడ్ మార్నింగ్ స్టార్ వైసీపీ నాయకుడిని కానీ వీళ్ళందరినీ ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రత్యేకించి దృష్టి సారించాలి. కాకపోతే తవ్వే కొద్దీ ఇంతమంది 100కు 100% వైసీపీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇందులోనే ఇరుక్కుపోయి ఉన్నారు. 100 నియోజకవర్గాలకు పైగా ఈ లిక్కర్ సొమ్ము మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టబడింది అని అంటే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? వీటన్నిటినీ క్రోడీకరించిన తరువాత మరి ఇప్పుడు బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా పావులు కదుపుతాడు అనేది కూడా ఒక పెద్ద అంశంలాగా తయారైంది. ఈ లిక్కర్ స్కామ్ అంటేనే మరి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న బంధం ఇంకా బలపరిచే విధంగా తయారవుతుందా అనేది కూడా అనుమానాలు చాలా మందికి వస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు అనే దాని దగ్గర ఈ స్కామ్ మొత్తం ఆధారపడి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.